ఒకప్పుడు చిన్నగా ప్రారంభమైంది. ఇప్పుడు అదో అందమైన ఉద్యానవనం. అక్కడికి వెళ్తే చాలు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ అదేమిటి, ఎక్కడుందో తెలుసా? లెట్స్ వాచ్ దిస్. విశాఖలో బయోడైవర్సిటీ గార్డెన్ గురించి తెలుసుకుంటే చాలు ఎవరైనా సరే ఒక్కసారైనా అలా వెళ్లి చూసి వస్తారు. గజిబిజి లోకంలో కాలుష్యం మధ్య గడుపుతున్న వారు ఒక్కసారి అలా వెళ్తే చాలు ఇక అక్కడే ఆగిపోతారు. చూశారు కదా, చిన్న అడవిని తలపిస్తున్న ఉద్యానవనం. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 2002లో 4 మొక్కలతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు ఏకంగా ఉద్యానవనంగా మారిపోయింది. విశాఖలోని రాణి చంద్రమతీదేవి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న బయోడైవర్సిటీ పార్క్ అరుదైన మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. వెస్టర్న్ బాటనీ లెక్చరర్ రామమూర్తి మాస్టారు ఆయన భార్యతో కలిసి ఈ బయోడైవర్సిటీ పార్క్ ప్రారంభించారు. డాల్ఫిన్ సొసైటీని ఏర్పాటు చేసిన రామమూర్తి అందులో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత సొసైటీ భాగస్వామ్యంతో బయోడైవర్సిటీ పార్కుకు 2002లో శ్రీకారం చుట్టారు. సుమారు 3 ఎకరాల స్థలంలో ప్రపంచంలో అత్యంత అరుదుగా లభించే మొక్కలను కూడా ఇక్కడ సంరక్షిస్తున్నారు. బయోడైవర్సిటీ పార్కును మొత్తం 12 జోన్లుగా విభజించారు. ఇందులో ప్రస్తుతం 3000కు పైగా వివిధ రకాల మొక్కలున్నాయి. వీటిల్లో దాదాపు 400 రకాల మొక్కలు అరుదైన జాతులకు చెందినవి. హెర్బల్, అరోమాటిక్, జురాసిక్స్ కాలం నాటి మొక్కలు, ఆర్కిడ్, ఎడారి మొక్కలు, ఇన్సెక్టివర్స్ తో పాటు వివిధ రకాల తీగజాతి మొక్కలు, నీటి జాతి మొక్కలు ప్రస్తుతం బయోడైవర్సిటీ పార్కులో ఉన్నాయి. ఇక్కడ బీపీ, షుగర్ తగ్గించేందుకు కూడా మొక్కలున్నాయి. అలాగే తులసిలో రకాలు, తాటి జాతికి చెందిన మొక్కలు, మామిడి రకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 2000 రకాల మొక్కలున్నాయి. అరుదైనవి 400 జాతుల వరకు ప్రస్తుతం బయోడైవర్సిటీలో ఉన్నాయి. స్పేసిస్, నక్షత్ర వనాలు, వినాయక వనాలు, రాశి వనాలు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. ఇక వీటితో పాటు సీతాకోక చిలుకలతో పాటు కొన్ని పక్షులు కూడా ఇక్కడ ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి బయోడైవర్సిటీ పార్కులు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. నర్సరీ, ప్లాంటేషన్, సీడింగ్, ఫార్మింగ్, ప్లాంట్స్ కన్వర్జేషన్ వంటి అంశాలు కూడా ఇక్కడ నేర్పిస్తారు. విజ్ఞానంతో పాటు ఉపాధిని కూడా కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు అకాడమిక్ కోఆర్డినేటర్ ఉమాబాల తెలిపారు. భావితరాలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేందుకు బయోడైవర్సిటీ కృషి చేస్తోంది. బయోడైవర్సిటీ పార్కుకు వివిధ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అరుదైన మొక్కలను కొనుగోలు చేయడంతో పాటు వాటి సంరక్షణ గురించి వివరంగా తెలుసుకుంటారు. ఔషధ మొక్కలపై రీసెర్చ్ కూడా చేస్తున్నారు కొందరు ప్రకృతి ప్రేమికులు. కాంక్రీట్ జంగల్లో నివసిస్తున్న ఈ రోజుల్లో ఇలా అందమైన బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటుతో పాటు విజ్ఞానం కూడా అందిస్తున్నారు నిర్వాహకులు. జీవ వైవిధ్యం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ తెలుస్తుంది. నిత్యం కాలుష్య కోరల్లో చిక్కుకున్న వారు ఒక్కసారి ఈ బయోడైవర్సిటీ పార్క్ చూస్తే చాలు మైమర్చిపోతారు.